హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు దేశాన్ని కొల్లగొడుతున్నది ఎవరు అని సామాన్యుడి ప్రశ్నను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. దేశాన్ని కొల్లగొడుతున్నది ఎవరు? సామాన్యుడి ప్రశ్నను మీ కానమోకు స్వరంలో వినండి. నేను 30 రోజులు పనిచేశాను, జీతం ఇచ్చారు. ఆదాయ పన్ను అన్నారు, ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు, ఇచ్చాను. మొబైల్ కొనుగోలుపై పన్ను అన్నారు, ఇచ్చాను. రీఛార్జ్ చేసే పన్ను ఇచ్చాను. డేటా పన్ను ఇచ్చా. విద్యుత్ పన్ను ఇచ్చా. ఇంటి పన్ను ఇచ్చా. టీవీ బిల్లు దానిపై పన్ను. పిల్లల ఫీజులపై పన్ను అన్నీ ఇచ్చాను. కారుకి పన్ను అన్నారు, ఇచ్చాను. పెట్రోల్పై పన్ను అన్నారు, చెల్లిస్తూనే ఉన్నాను. సేవ అన్నారు, పన్ను ఇచ్చాను. రోడ్డుపై పన్ను అన్నారు, టోల్పై పన్ను, ఆపై లైసెన్స్ మేడ్ ట్యాక్స్ వచ్చింది. కిక్కురు అనకుండా అన్నీ ఇచ్చాను. రెస్టారెంట్లో తిన్నా పన్ను చెల్లించా. పార్కింగ్ పన్ను చెల్లించా. నీరు తీసుకున్న పన్ను చెల్లించా. ఇంట్లో కసువు బయట వేసేందుకు పన్ను చెల్లించాను. టాయిలెట్ నుండి వేస్ట్ స్యూవేజ్ పన్ను అన్నారు, దానికి పన్ను చెల్లించా. తినేందుకని కార్డు మీద సామాన్లు కొనుక్కున్నా, పన్ను చెల్లించా. రేషన్ కొనుగోలు చేశా, పన్ను చెల్లించా. బట్టలు కొనుగోలు చేశా, పన్ను చెల్లించా. పుస్తకాలు తీసుకున్నా, పన్ను చెల్లించా. మరుగుదొడ్డికి వెళ్ళా, పన్ను చెల్లించా. మందులు తీసుకున్నా, పన్ను చెల్లించాను. గ్యాస్ ఇచ్చారు, పన్ను చెల్లించా. వందల కొద్ది వస్తువులు తీసుకొని పన్ను కట్టి, ఫీజులు బిల్లులు వడ్డీలు కట్టి, ఎక్కడో ఫైన్లు లంచాల పేరుతో డబ్బులు చెల్లించి, పొరపాటున ఏ డ్రామానో ఆడి ఇంత అంత ఆదా చేసి మరీ మీకు పన్ను కట్టా. కానీ ఆ జీతం నుండి ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి? ఎవరైనా జవాబు చెప్తారా? మేము జీవితాంతం పనిచేసి పన్నులు కట్టిన తర్వాత కూడా మాకు సామాజిక భద్రత లేదు, ఉచిత వైద్య సౌకర్యం లేదు, అధ్వానమైన రోడ్లు, వీధి దీపాలు వెలగవు, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, పండ్లు కూరగాయలు ఇలా అన్నీ విషపూరితమైనవి, ఆసుపత్రుల చికిత్సలు అందనంత ఖరీదైనవి. ముసలవాడినయ్యేంతవరకు పన్ను కట్టి ఇప్పటికీ ఈ పెన్షన్లోంచే పన్ను కడుతూనే ఉన్నాను. పన్ను మీద పన్ను కట్టి చేసిన సర్వీస్తో ఆదా చేసుకొని పింఛన్ తీసుకుంటే దాని మీద కూడా పన్ను అన్నారు, అది కడుతున్నా. నా శవాన్ని తగలబెట్టేందుకు పన్నా. ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణం కూడా మమ్మల్ని దెబ్బతీస్తుంది. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, ప్రమాదవశాత్తు ఊహించని విపత్తులు, వాటిల్లో ప్రతి చోట కూడా మీకు పన్నులు, మాకు అప్పులు. కానీ ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అవినీతిలోకి, ఎన్నికల్లోకి, ఉచితాలకి, ధనవంతుల సబ్సిడీల్లోకి, విజయ్ మాల్యా లాంటి వారు దోచుకొని పారిపోవటానికి, ధనికులు ప్రకటించే మోసపూరిత దివాళాలు పోడ్చటానికి, స్విస్ బ్యాంకుల్లోకి, నాయకుల బంగ్లాలు, కారులు, జీతాలు, వారి సౌకర్యాలకి, ఎమ్మెల్యేలను కొనడంలోకి, మాకు కథలు చెప్పి జెండు బాంబు రాయటానికి ఖర్చు పెట్టారు. ఇప్పటికైనా చెప్పండి, దొంగలెవరో? మనమంతా కూడా ఈ దేశస్థులమే. అయినా సరే ఎంతకాలమైనా ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాం కదా. ఇది ఓ సామాన్యుడిగా, ఒక సగటు భారతీయుడిగా నా ఆవేదన. ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీ వసూలు చేస్తున్న
175 దేశాల్లో 28% జిఎస్టి స్లాబ్ ఉన్న ఏకైక దేశం మన ప్రియ దేశం, మన దేశభక్తితో చెప్పుకునేటువంటి భారతదేశం. మన దేశమే ఇంత భయంకరంగా పన్ను వసూలు చేస్తున్నప్పటికీ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత అప్పు దేనికి చేసినట్లు, మరి ఎందుకు చేస్తున్నట్లు? హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18%, లైఫ్ ఇన్సూరెన్స్ మీద 18%, మెడిసిన్ మీద 12%, మెడికల్ సర్వీస్ మీద 12%, బహిష్టు సమయంలో మహిళలు ఉపయోగించే శానిటరీ ప్యాడ్స్ మీద 12%, బట్టల మీద 12%, చెప్పుల మీద 12%, పాప్కార్న్ మీద 18%, పాత కార్ల అమ్మకం మీద 18%, ఉద్యోగ రుసుము మీద 18%, పాల మీద 5%, పెరుగు మీద 5%, పన్నీరు మీద 5%, బంగారం కొనుగోలు మీద 3%, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ వాటి మీద 28%, మోటార్ వెహికల్స్, కార్స్ అండ్ బైక్స్ మీద 28%, స్టీలు మీద 18%, ఐరన్ మీద 18%, సిమెంట్ మీద 28%, ఫ్లోరింగ్ టైల్స్ మీద 5%, వాల్ టైల్స్ మీద 28%. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఎన్నడూ లేనంతగా పన్నులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ మన దేశంలో పేదరికం, ఆహారపు కొరత, అప్పులు పట్టి పట్టి పీడిస్తున్నాయి. ఎవరిది లోపం? పాలకులదా? పాలింపబడుతున్న మనలాంటి అమాయక ప్రజలదా? స్వాతంత్రం రాకముందు మన దేశ సంపదను బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టారు అని చరిత్రలో రాశారు, ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం అమలవుతుంది, మన దేశాన్ని మరి కొల్లగొడుతున్నది ఎవరు అనేది పెద్ద ప్రశ్న. నిజం, నన్ను ఎప్పటి నుంచో వేధిస్తున్న ప్రశ్న ఇదే అంటూ దేశాన్ని కొల్లగొడుతున్నది ఎవరు అని నిగ్గదీస్తున్న ఆ సామాన్యుడి ప్రశ్నను మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.